ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరము నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె. ఉదయకాల వాక్య ధ్యానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపము చేస్తున్నాను కనుక ఆయన నా పక్షంన వ్యాజ్యమాడి నా పక్షంన న్యాయం తెచ్చి వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. దేవునికి విరోధంగా మనం చేసిన ప్రతి పాపమును గడిచిన కాలంలో తెలిసి చేసిన పాపములను బట్టి ఆయన మనలను శిక్షిస్తాడు. ఆ శిక్ష ఎటువంటిదంటే, ఆయన నమ్ముకున్న తర్వాత కూడా ఆయన న్యాయముగా శిక్షించు దేవుడు, మితముగా శిక్షించు దేవుడు. మరలా మనము దేవుని సన్నిధి నుండి భక్తిహీనులమై దేవుని విడిచివారం కాకుండానట్లు నేను వారిని గుణపరిచెదను అని చెప్పి దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం వారిని మనల్ని గుణపరచు సమయంలో దేవుని శిక్ష మన క్రమశిక్షణగా మనం భావించినప్పుడు ఆ కోపాగ్నిని మనం సహించాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో నా పక్షంలో న్యాయము తీర్చే వరకు, ఆయన నా పక్షంలో వ్యాజ్యమాడు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. దేవుడు చేసిన ప్రతి మేలును, ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకుని ఆనందించేవారమై ఉన్నప్పటికీ ఆయన మనలను క్రమపరిచి, గుణపరిచి, క్రమముగా ఆయన ఎదుట మనము నీతిమంతులుగా ఉండటానికి, ఆయన ఎదుట మనము నిర్దోషులుగా ఉండటానికి, ఆయన నమ్ముకున్న వారమైనను ఆయన మనలను కొన్నిసార్లు మనకు తెలియక అతిశయపడిన వాటిని బట్టి పరిపూర్ణముగా ఆ అతిశయమును, హృదయ గర్వమును తీసివేయడానికి ఆయన మనల్ని శిక్షిస్తాడు. కానీ ఆ శిక్షలో దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. అది శిక్షణగా, క్రమశిక్షణగా దేవుడు మనలను ఆయన మరెన్నడూ మనం విడువక ఎడబాయక కాపాడుటకు, సంరక్షించుటకు, ఆయన మార్గములను అనుసరించి మనం జీవించుటకు అది దేవుడు నా మేలు కొరకే చేస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు భక్తుడు, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూస్తాను అని దేవుడి వాక్యంలో రాయబడి. అందుకే భక్తుడని యోబు కూడా, యోబు గ్రంథంలో ఎన్ని శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, కష్టము వచ్చినా 27వ అధ్యాయం యోబు గ్రంథంలో 4వ వచనంలో నిశ్చయముగా నా పెదవులు అబద్ధమాడుట లేదు, నా నాలుక మోసమును ఉచ్చరించటం లేదు, మీరు చెప్పినది న్యాయమని నేను మాత్రం ఒప్పుకోను. ఆదరణకర్తలుగా వచ్చిన ఆయన 3 స్నేహితులు యోబు యొక్క నీతిమత్వమును నిందిస్తూ ఆదరించే వారికి, పైకి ఆదరించే వారికి ఉన్నారు. కానీ యోబు ఏదో పాపం చేశాడు కనుక దేవుడి శిక్ష విధించాడని అనుకుని ఆ యోబును యొక్క నీతిమత్వం నిందిస్తూ ఉన్న సమయంలో మరణమగు వరకు నేను మాత్రము యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు అంటూ, నేను దేవుని ఎదుట నేను నీతిమంతుడుగానే ఉన్నాను, అయినను ఆయన నన్ను శిక్షించినను, నా శరీరము కృషించినను, నేను నా విమోచకుడు సజీవుడని, నేను ఆయన మరలా చూస్తానని 19వ అధ్యాయం 25వ వచనంలో ఆయన భూమి మీద నిలిచిన ఎరుగు, నేను ఇలాగూ నా చర్మం చీకిపోయిన తరువాత
శరీరంతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూచేదను అని దేవుని వాక్యంలో రాయబడి, అటువంటి నిరీక్షణ కలిగి ఈ శిక్ష ఒకవేళ దేవుని దృష్టికి న్యాయంగా ఉంటే నేను శిక్షిస్తాను. ఆ న్యాయం నీవు న్యాయం తీర్చినప్పుడు నీతిమంతుడుగా ఆగపడదు అని భక్తులైన దావీదు అంటాడు. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నీతిమంతుడుగా ఆగపడదు. కాబట్టి మనము సహించే ఆ దేవుని యొక్క కోపాగ్నిని మనం సహించినప్పుడు దేవుడు మనకు వెలుగును ప్రసాదిస్తాడు, నీతిని మనము పొందుకుంటాం. అది క్రమశిక్షణలో, దేవుని క్రమశిక్షణలో భాగంగా ఇర్మియా గ్రంథంలో కూడా ఆయన ఇశ్రాయేలును బట్టి ఇలాగంటాడు. 48వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో ఇలాగ దేవుడు, అయితే 28వ వచనంలో, నా సేవకుడు అని యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూలనాశనం అయితే నిన్ను సమూలనాశనం చేయను, నిన్ను శిక్షింపక విడవను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. న్యాయం బట్టి శిక్షించే దేవుడు ఎలాగ శిక్షిస్తాడు అంటే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జన్మ నేను సమూలనాశనం చేసేది, కానీ నిన్ను సమూలనాశనం అయితే ఏమాత్రము నిర్దోషినిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షిస్తాను. దేవుడు పరిపూర్ణంగా నిన్ను ఆయన భక్తుడిగా, ఆయన ఇష్టలైన వారిగా ఉండటానికి అగ్నిలో సువర్ణమును పరీక్షించినట్టు పరీక్షించి మేలిమి బంగారంలాగా నిన్ను తీర్చిదిద్దటానికి దేవుడు కొన్నిసార్లు ఈ శిక్షణను మనకు అనుకుంటాడు, దాన్ని సహించే వారంగా ఉండాలి. అందుకే భక్తులైన దావీదు అంటాడు కీర్తనల గ్రంథంలో ఇలాగూ 37వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో భక్తులైన దావీదు కూడా, ప్రభువా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. కానీ 38వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా కోపాద్రోకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, నీ బాణము నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు తల మీదుగా పొర్లి ఉన్నవి అని, నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన కలవై స్రవించున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకరాంతులున్నాయి ఉన్నాను, నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మశీలు బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్న ప్రభువా, నా అభిలాషంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడం లేదు, నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలం నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి నన్ను తప్పిపోయాను అని చెప్పి 15వ వచనంలో, యెహోవా ఆయనను నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను అని దేవుని వాక్యంలో రాయబడి, 17వ వచనంలో, నా మనోదుఃఖము నన్ను వెలువడదు, నా దోషములు ఒప్పుకొనుచున్నా, నా పాపముల గురించి నేను విచారపడుతున్నానని ప్రార్థన చేస్తాను. అంతే మాత్రము కాక కీర్తనల గ్రంథంలో 69వ అధ్యాయంలో 5వ వచనం, దేవా నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు, కాబట్టి 13వ వచనంలో, యెహోవా అనుకూల సమయం నేను ప్రార్థించుచు ఉన్నాను అంటున్నాను. కాబట్టి ఆ శిక్షను సహించే వారముగా ఉన్నప్పుడు ఆయన మేలును మనకు దయచేస్తాడని దేవుడి వాక్యంలో రాయబడి, అందుకే ఎజ్రా కూడా ఎజ్రా గ్రంథంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవునికి. ఇలాగ దేవుని వాక్యంలో ఎజ్రా ప్రార్థన, అయ్యా ఈ శిక్ష మాకు తగినదే, మేము ఈ శిక్షను భరించుట మా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప కార్యములు అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తర్వాత మా దేవుడు అయిన నీవు మా దోషమునకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద వచ్చి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా అంటున్నాడు. నిరంతరం కోపించువాడు కాదు మనకి, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది, రాత్రంతయు ఏడ్పు వచ్చిన ఉదయం సంతోషము కలుగు ఆయన దయ, ఆయన వాత్సల్యత మనకు తోడుగా, ఆయన కృప మనకు తోడుగా.
అనుదినము మన ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచు మనం సహించేవారం ఇది నాకు తగియే ఉన్నది అని మనం గ్రహించి దేవుని మహింపరిచినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు, మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఎందుకంటే మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు దేవుడు. మొదటి యోహాను పత్రిక 3:19-20 వచనాలు. ఆయన సమస్తమును ఎరిగిన వాడు దేవుడు. మన హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో ఆయన ఎదుట మనం సమ్మతిపరుచుకున్నప్పుడు మనకు రావాల్సిన శిక్షలో కొంచెం ఆయన, అందువలన దేవునికి చేయు ప్రార్థనలో, అందుకే నేను మీకా గ్రంథంలో అంటాడు, నేను ఆయన కోపాగ్ని సహిస్తాను, ఆయన నామమును స్తుతిస్తాను, ఇంకనూ మరెక్కువగా నిరీక్షణ కలిగి ఉంటాను అని దేవుని వాక్యంలో రాయబడి, ఆ దోషములకి మరుగైనవి కావు తండ్రి అని దావీదు భక్తుడు. నేను ఏకాకిని బాధపడువాడిన 25వ అధ్యాయం, కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో కొన్నిసార్లు మనం ఆ దుఃఖముతో, ఆ శోధనలో, వేదనలో ఉన్నప్పుడు, నేను ఏకాకిని బాధపడువాడిన 16-17 వచనాల్లో, నా హృదయము వేదన అతి విస్తారము, ఇక్కట్లో నుండి విడిపింపుము, నా బాధను నా వేదన కనుగొనము, నా పాపములన్నింటినీ క్షమించము ప్రభువా, నా ప్రాణమును కాపాడు, నన్ను రక్షించము, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపునకి తిరిగి ఉన్నది. ఆయన నా పాదం వలలో నుండి విడిపించిన. 11వ యెహోవా నా పాపము బహుఘోరమైంది, నీ నామమును బట్టి దాన్ని క్షమించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మన కంఠధ్వని ఎత్తి మనం ప్రార్థించినప్పుడు ఆయన కరుణతో మనకు ఉత్తరం ఇస్తాడు. ఆ సహనమును మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే మీకా గ్రంథంలో అంటాడు, నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. అవును, ఇది నాకు తగ్గే ఉన్నది ఆయన మనం ఒప్పుకొని, అయ్యా నీ మహా గొప్ప కనికరం బట్టి మేము ప్రార్థన చేయొచ్చు, మాకు రావాల్సిన శిక్షలు కొంచెమే, ఆ కొంచెం కోపాగ్ని కూడా మనం తట్టుకోలేము. అందుకే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఆయన మనకు, అందుకే ఏమంటాడు, ఆ శిక్షణలో మనం తెచ్చుకోవలసింది నూతన బుద్ధి, నూతన హృదయం, మారు మనసు, దేవుని వైపు తిరుగుతాడు. మనం చేసినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నూతన బుద్ధి, నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మనకు పుట్టిస్తాడని దేవుని వాక్యం. మన హృదయంలో అంతర్నిధిలో పరిశోధించి దేవుని ఎదుట మనము సహనముతో, ఓపికతో కనిపెట్టుకోలేడు. ఆయన మన విడువక ఎడబాయ, ఆయన వాత్సల్యతను బట్టి మనకు వెలుగును ప్రకాశింపచేసి ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన దీవెనలు మెండుగా అనుగ్రహింపబడి ఉంటాయి. అందుకే ప్రతి ప్రవక్త కూడా హెచ్చరిక చేసి, ఆయన కోపాగ్ని ఎటువంటి, దాని కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆ నిమిషం మాత్రం కోపం చాలు, చెవులు గింగురు మనంత కీడు మనం దాన్ని సహించినప్పుడు, ఒప్పుకొనినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రార్థన చేసి ఆయన ఆలకించి దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థన, నీ మనవి, ఆయన మన నోటి మాటల్లో, మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారంలో ఉండదు. దేవుడు తప్పక మనల్ని సహాయం చేస్తాడు. అందుకే పౌలు గారు కూడా పాపుల్లో ప్రధాన పాపం తెలియకే అవిశ్వాసములు చేసి ఉన్నారు. ఆయన అతను నా నామమును అనుభవించి ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి నేను తెలియజేసిందని అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం అన్నయ్యతో యేసుక్రీస్తు ప్రభువు దాన్ని అంగీకరించి ఆ కోపాగ్ని సహించి అతడు దేవుని పరిచర్యలో ముందు కొనసాగి దేవుని నామం మహిమార్థమే జీవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అలాగే దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించిన అగ్నిలో సువర్ణం పరీక్షింపబడినట్లుగా మనం పరీక్షిస్తుంటాడు. అయినను మేలిమి బంగారముగా మనం దేవుని దృష్టికి యోగ్యులముగా తీర్చిదిద్దబడి ఆయన అనుగ్రహించి వెలుగును, దీవెను, మీ దుఃఖదినము సమాప్తమవు కాలం, నీ వేదన, శోధన, బాధను తొలగించి నిత్య ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తుంది. మనకు వచ్చిన ఆ శోధన బట్టి, కష్టం బట్టి దేవుడు స్తుతిస్తూ, అవును తండ్రి ఇది నాకు తగ్గే ఉన్నదని మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు మనకు. కాబట్టి దేవుని కోపాగ్ని సహించి ఆయన స్తుతించి మనము దేవుని సన్నిధిలో
ఆయన తర్వాత మనకు అనుగురించి వెలుగులో మనం పొందుకుని ఆ వెలుగు నిత్యమైన వెలుగు, నిత్యమైన ఆశీర్వాదం, ఆరోగ్యము, క్షేమము, స్వస్థత, కాపుదల, సంరక్షణ ఆయన మనకు అనుగ్రహించి మనల్ని విడువక ఎడవక, ఆయన భక్తులను విడువడు ఎడబాడు, కాపాడు దేవుడు, కొనుక కాపాడు దేవుడు మనందరికీ తోడై ఉంటాడని మనం గ్రహించి ప్రతిదినం ప్రార్థన, ప్రతిదినం మనము ఆ మితముగా ఆయన శిక్షించిన శిక్షను అంగీకరించి, ప్రభువానికి స్తోత్రాలు ప్రభు, నన్ను నీ వైపు త్రిప్పినందుకు, నూతన ఆత్మను, నూతన బుద్ధిని, రూపాంతరం చెందిన హృదయాన్ని నీవు నాకు అనుగ్రహించినది, నిన్ను ఎరిగే హృదయాన్ని, నీ ఎడల భయభక్తులు కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా అని మనం సహనంతో, ఓపికతో కనిపెట్టుకుని ఆయన ప్రతిదినము నూతనముగా తన వాత్సల్యతను మనకు అనుగ్రహించి మనం సజీవులుగా కాపాడు దేవుడు మనకు తోడుగా ఉండుగాక. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభుల దేవుని తండ్రి, నీవు సహించువారు, ఒప్పుకున్నవారు, నీ వైపు తిరిగి మరి విశ్వాసంతో మీకు ప్రార్థించేవారంగా ఉంది. మీ మెండైన దీవెను పొందుకునే భాగ్యం దయచేయాలి. ఇక్కడ మన ఆయాసం కలుగుట అని హిజ్కియా భక్తుడు సెలవిస్తూ, నాకు నెమ్మదికి కారణం ఆయన. అటువంటి నెమ్మది, సంతోషం, సమాధానం, స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, కాపుదల, సంరక్షణ, అభివృద్ధి ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయాలి. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాలు మీకును, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.